ఎవరు పట్టుకున్నారు మన చెయ్య? దేవుడు పట్టుకుంటాడు. ఎందుకు? ఎప్పుడు పట్టుకుంటాడు? ఎప్పుడు మనతో ఉంటాడు. ఎప్పుడు పట్టుకుంటాడు దేవుడు? మనం నడవడానికి కష్టమైన సందర్భంలో, మనం దాడడం కష్టమైన సందర్భంలో ఏం చేస్తాడు దేవుడు? పిల్లల్ని ఎప్పుడు చేపట్టుకుంటాం? రోడ్డు దాటాలి, అమ్మ పిల్లలు అటు ఇటు అయిపోతారని చేయబట్టు, లేదంటే దాటలేనిది ఏదో గుంటం లేకపోతే ఏదో వచ్చింది, ఏం చేస్తాం? అవసరమైతే భుజం మీద వేసుకుంటాం, లేదంటే చేయి పట్టుకుని అయినా దాటిస్తాం. ఇప్పుడు ఏదైనా పెట్టాడంటే ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా ఆయన్ని చేయి పట్టుకుని నిన్ను దాటించే దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఇక్కడ సమూయేలు ఎదురు కూడా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు దాటలేని నది అన్నట్టుగా, ఎక్కలేని పర్వతం అన్నట్టుగా, ఎత్తలేని కొండ అన్నట్టుగా ఏం చేశాడు దేవుడు? తీసుకొచ్చి ఇశ్రాయేలు అందరూ తప్పిపోయారు, మందసం ఏమి వెళ్ళిపోయింది, పట్టుకున్నారు శత్రువు. ఇప్పుడు ఏం చేయాలా? మందసం తీసుకురావడం ఆయన వస్తువులు లేదు, తీసుకురాలేడు. ఇశ్రాయేలు అందరూ మళ్ళించడం. నువ్వు ఒక భర్త, ఒక పురుషుడు రక్షణ లేకపోతే ఏం చేస్తారు? తలకాయ కింద పెట్టి కాలు పై కన్నంత బాధపడుతున్నారు ఈ రోజున. భర్త ప్రభు చేసి రావాలంటే ఏం చేస్తున్నారు చెప్పు? ఎంత తిప్పలో. మరి వీళ్ళు కొన్ని లక్షల మంది, ఎవరో ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మందిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? ఆయన ముందు పెట్టి వీళ్ళందరూ తట్టు మిల్లించాడు. వీళ్ళందరూ అటు తిరుగున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. నువ్వేం చేయి? వాళ్ళని నా తట్టు మళ్ళించు అంటే ఇదేం చేశాడు తెలుసా? దానికోసం ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి, మీ బతుకులు అట్ట, మీ బతుకులు జాడ, మీ బతుకులు అట్ట అంటే అటు పాడైపోను, ఇట్ట పాడైపోను, అట్ట అయిపోను, ఏదో నీ మీదకి ఏదైనా ఉగ్రత వస్తే దేవుడి తట్టు తిరుగుతారు మీరు, ఏదైనా ఉపద్రవం వస్తే దేవుడి తట్టు తిరుగుతారు మీరు, లేకపోతే తిరగరు. మీకు ఎప్పుడు కీడు వచ్చిద్దో, ఎప్పుడు ఆపద వచ్చిద్దో, ఎప్పుడు అపాయం వచ్చిందో అంట తిరిగాడా దేవుడు. పెద్ద పని ఏం చేశాడు దేవుడు? తీసుకొచ్చి ఆయన పెట్టాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా స్థలానికి వెళ్ళాడు. రోదన స్థలానికి వెళ్ళాడు. విజ్ఞాపన చేసే స్థలానికి వెళ్ళాడు. దేవునికి స్తుతి కలుగును గాక. సమూయేలు ఎదుట ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలు అందరూ కూడా ప్రభు తట్టు మళ్ళించే పని తీసుకొచ్చి సమూయేలు మొదలు పెట్టాడు. సమూయేలు, నువ్వు ఈ పని చేయ సమర్థుడివని నిన్నేం చేశాను? నేను నిన్ను ఎన్నుకుని కోరుకున్నాను. ఇదిగో ఈ పని నేను ముందలు పెడుతున్నాను. నేను ఖచ్చితంగా నువ్వేం చెయ్యి? నువ్వు చేయగలవు. నువ్వేం చేయగలవు? నువ్వు చేయగలవు సమూయేలు, నువ్వు చేయగలవు. నువ్వేం చేయగలవు? నువ్వు చేయగలవు అని చెప్పేసి సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు అందరూ ప్రభు తట్టు మళ్ళించే పని తీసుకొచ్చి సమూయేలు మొదలు పెట్టాడు. సమూయేలు ఏం చేశాడు? దాన్ని చూసి ఏలీ వెళ్ళిపోయాడు, ఏలీ కుమారులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? ఏలీ అంతటోడే ఏం చేయలేకపోయాడు? ఏలీ అంతటోడే తన కొడుకులు చేసిన దానికి శాపాన్ని అనుభవించాడు. ఇశ్రాయేలులోంచి ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని మందసం పట్టబడింది. ఇప్పుడు నేనేం చేయగలను? నేను ఒక చిన్నవాడిని, నేను అంత అనుభవం లేనటువంటి వాడిని, నేనేం చేయగలను అని అనుకోలేదు. ఎవరు? సమూయేలు అనుకోలేదు. దేవుడు ఒక బాధ్యత, ఒక భారంతో కూడిన పనిని సమూయేలు ముందలు పెడితే దాన్ని హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించాడు. చాలా కష్టం అది, చాలా మోయలేని భారం ఏం చేయాలి? ఎత్తుకోవాలి. మోయలేని పర్వతాన్ని ఏం చేశాడు దేవుడు? సమూయేలు మీద పెట్టాడు. పెడితే దాన్ని ఏం చేశాడు? మోయడానికి తన తలను భుజాన్ని ఉంచాడు. తన భుజాన్ని ఉంచాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు నీ మీద కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అలాగనే ఏదో భారం దేవుడు నీ మీద మోపాలి అనుకుంటాడు. ఏం చేయాలి? నీ తల, నీ భుజం వంచాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. అర్థమైందండి? ఇంకా ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకేదైనా నీ జీవితంలో ఉన్నా, నువ్వు మోయలేనిది, నీకు ఇబ్బందికరమైనది నీ జీవితంలో ఉన్నా ఏం చేయాలి? దానికి కూడా నీ భుజం వంచు. నువ్వు మోయగలవు. నువ్వేం చేయగలవు? నీ కన్నీళ్ళకి, నీ ప్రార్థనకి ఏముంది? పవర్, శక్తి ఉంది. పవర్ ఉంది, శక్తి ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక నువ్వేం చేయొచ్చు? నీ కన్నీళ్లను దేవుని సన్నిధిలో విడవచ్చు. అవి శక్తివంతంగా పనిచేస్తాయి. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలాంటిది? శక్తి కలిగింది, పవర్ ఉంది నీ ప్రార్థనకి. ఎవరో పవర్ లేదని చెబుతారు, కానీ వాళ్ళ మాట ఏం చేయొద్దు? తీసుకోవద్దు. నువ్వు దేవుడు చెప్తున్న మాట తీసుకో. దేవుడు చెప్తున్న మాట. ఒకే వేళ నీ జీవితం మన సరి లేకపోతే సరి చేసుకో, చక్కబరుచుకుంటే చాలు. నీ ప్రార్థన చాలా శక్తివంతంగా మారిపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.